5 గజాల్లో 100 గజాల్లో 1000 గజాల్లో 10,000 గజాల్లో రాజధాని నిర్మాణం చేయలేరు. రాజధానితో పాటు నేను ఇందాక చెప్పిన హంగులన్నీ ఉండాలి. భవిష్యత్తులో ప్రపంచ దేశాల నుంచి విదేశ పర్యాటకులు రావాలి, విదేశ పెట్టుబడిదారులు రావాలి, వాణిజ్యవేత్తలు రావాలి. వచ్చిన వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉండాలి. ఆ కంఫర్ట్కి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కొత్తగా ఏర్పాటు చేయడం అంటే అన్ని సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే విజయవాడ, గుంటూరు నగరాలను కూడా మనం ఆసరాగా పెట్టుకొని రెండింటి పక్కన వీటిని కలుపుకొని రాజధాని నిర్మాణం అవుతుందో ఒక సమగ్రమైన ఆలోచన తయారు చేసుకోవాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి, ఆల్ దిస్ ఏరియా అప్ టు ఏలూరు, దీని ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ముందుకెళ్ళాలి. వెళ్ళి అప్పుడు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రాబోయే 50 సంవత్సరాలకు ముందు ఇప్పుడే ఆలోచించుకొని అంతవరకు గీతలు గీసుకోవాలి. అంతవరకు రింగ్ రోడ్డు కావాలా, ఆ ఆలోచన ఉండాలా. ఈ లోపల వచ్చే డెవలప్మెంట్ జరిగేది అక్కడ అక్రమ కడ్డాలు రాకుండా, ఆక్రమణ జరగకుండా అక్కడ కూడా ప్లానింగ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన విధంగా పథకాలు రూపొందించాలి. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఐఎమ్ మేకింగ్, ద ఫస్ట్ స్మార్ట్ సిటీ ఆఫ్ అవుట్సైడ్ ఢిల్లీ will be the new capital of Andhra Pradesh. That will be the smart city. ఎందుకంటే ఆ స్మార్ట్ సిటీ ఏర్పాటు విభాగానికి నేనే మంత్రిని కాబట్టి కొత్త రాజధానికి స్మార్ట్ సిటీగా కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తూ, క్యాపిటల్ డెవలప్మెంట్ అండ్ స్మార్ట్ సిటీస్ ఈ కాన్సెప్ట్ పైన ఎవరికైనా ఐడియాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్స్చేంజ్ తప్పనిసరిగా చేసుకోవచ్చు. నేను నోట్ చేసుకుంటాను. పట్టణాలు అవుతున్నాయో అభివృద్ధికి ఒక రకమైన ఇంజిన్ లాంటివి. దే ఆర్ ఇంజిన్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. పట్టణాలు, పరిశ్రమలు అక్కడే ఉంటాయి, బిజినెస్ ఎక్కడ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఎడ్యుకేషన్ అక్కడ ఉంటుంది, హెల్త్ అక్కడ ఉంటుంది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు దే ఆర్ ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్ అని మన ఎకానమీలో. సో దాన్ని మనం కాలడానికి విశ్వసించడానికి సత్యం. ఆ తర్వాత ఈరోజు ఈ ప్రతి ఒక్కరికి కూడా మనం నిరంతర నీటి సరఫరా చేయాలి, 2 నిరంతర విద్యుత్ సరఫరా చేయాలా, మంచి ఇంటి సౌకర్యం కల్పించాలా, అలాగే మంచి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలా, మంచి విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలా, మంచి వినోద ఎంటర్టైన్మెంట్ ఆ కేంద్రాలు ఏర్పాటు చేయాలా, అలాగే ప్రజలకు సరసమైన మరియు అనువైన చక్కని రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలా. బలహీన వర్గాలు, పేదలు మురికివాడలో నివసిస్తూ ఉన్నారు. ఆ మురికివాడను పోవాలని చెప్పడం చాలా సులభం, కానీ తొలగించడం సులభం కాదు. అందుకంటే వాటిని మెరుగుపరచాలి. యూ కెనాట్ రిమూవ్ ద స్లమ్స్, యూ హ్యావ్ టు అప్గ్రేడ్ ద స్లమ్ ఇంటూ ఎ రెగ్యులర్ కాలనీ. దానికోసం యూ నీడ్ టు ఫైండ్ అవుట్ రిహాబిలిటేషన్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. దట్ ఈస్ ఆల్సో అందర్ ఛాలెంజ్. దాంతోపాటు ఈ పట్టణాల్లో ఉన్న చిన్న చిన్న చెరువులు, చిన్న చిన్న కుంటలు వేతున్నాయో వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. ఈ పట్టణాల్లో పారే ఇంటికి కాలువలు అవుతున్నాయో ఆ కాలువలను మనం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. వాటిని అతిక్రమణ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దీంతోపాటు పట్టణానికి ఒక భూగర్భ జల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అలాగే పట్టణం కాస్త పచ్చగా ఉండాలంటే చెట్లు నాటి వాటిని పెంచి వాటిని తుంచకుండా ఉండే కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం అంతా కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీని అంతా కూడా పట్టణాభివృద్ధి కింద మనం ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించాల్సిన అవసరం అంతా ఉంది.